నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందు ఈనాటి ముఖ్యాంశాలు క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలో నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఏపీ గ్రీన్ ఎనర్జీలో చాలా బలంగా ఉందని వెల్లడి బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతంలో పూర్తయిన సీసీ వాల్ ను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు ఎనికేపాడు నుండి కొల్లేరు వరకు 57 కిలోమీటర్లు బుడమేరు డ్రైన్ పూడికతీత పనులు జరుగుతున్నాయని స్పష్టం. కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమన్న పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల పార్టీ బలోపేతం కోసం విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న నేతలు. ఏపీ గ్రీన్ ఎనర్జీలో చాలా బలంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీకి ఎన్నో అడ్వాంటేజ్లు ఉన్నాయని, శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ ఇక్కడే ఉందని తెలిపారు. ఏరోస్పేస్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలోని నోవోటెల్లో సోమవారం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. 1995 టెక్నాలజీ రీవల్యూషన్ ను ఇండియా పొందింది. దానిలో తన పాత్ర కూడా ఉందని గుర్తు చేసుకున్నారు సీఎం చంద్రబాబు. ఏపీకి ఎన్నో అడ్వాంటేజ్లున్నాయి. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ ఇక్కడే ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏరోస్పేస్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నారు. ఏపీ గ్రీన్ ఎనర్జీలో చాలా బలంగా ఉందని చెప్పారు. 1989లో కుప్పం నుంచి పోటీ చేస్తూ ఒక పబ్లిక్ మీటింగ్ లో తాను ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ తెస్తానని చెప్పానని, అయితే ఈ విషయంలో తన ప్రత్యర్థులు తప్పుపట్టారని గుర్తు చేశారు. ప్రభుత్వ సర్వీసులన్నీ సేవలను ఆగస్టు 15వ తేదీ నాటికి వాట్సాప్ చాట్ బోర్డ్ ద్వారానే నిర్వహిస్తాయని స్పష్టం చేశారు. జనవరి 1వ తేదీ నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతి నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించారు. దీనికోసం ఎకో సిస్టమ్ తో పాటు యూజ్ కేసులు కూడా రావాలని సూచించారు. We thought to promote quantum computing. Then I thought to invite some of important people who will do this job. By that time, Government of India has announced quantum mission. Here is a man, Mr. Kamakoti. Once any idea will come on his mind, he won't leave. Continuously he is pursuing things. Then he came to me. Sir, it is a important momentum for all of us. We have to push quantum computing. How to do it? We have to work it out. Then immediately I contacted Government of India, Secretary Abhayji, and then Minister. They also agreed in principle. Then how to move further, I had a discussion with some of our major players. One Mr. Venkat from IBM. He is also very responsible at that time. Immediately responded, yes sir, we are in full swing. But ultimately, Government of India has to accept, and also other players has to come forward. Then we created an ecosystem, TCS, IBM, and L&T. All three people made it a reality. I really appreciate these three players who joined together. గతేడాది బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతంలో పూర్తయిన సీసీ వాల్ ను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో నాడు తాత్కాలికంగా పూడ్చిన 3 గంటలు కలుపుతూ 23 కోట్లతో సీసీ వాల్ నిర్మాణం చేశారు. సీజన్ మొదలయ్యేలోగా సీసీ వాల్ పనులు పూర్తి చేశామన్నారు. వెలగలేరు వద్ద రెగ్యులేటర్ గేట్లు మార్చి 1.8 కోట్లతో కొత్త గేట్లను మార్చామన్నారు. బుడమేరు గట్టు పటిష్టత కోసం వెలగలేరు నుండి ఈలప్రూర్ వరకు 7 కిలోమీటర్ల పొడవున గ్రావెల్ రోడ్ నిర్మాణం చేపట్టామన్నారు. ఎనికేపాడు నుండి కొల్లేరు వరకు 57 కిలోమీటర్ల పొడవున బుడమేరు డ్రైన్ పూడికతీత పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కొల్లేరు నుండి ఉప్పుటేరు మీదుగా బుడమేరు డ్రైన్ నీరు సముద్రంలోకి పోయేలా 9 కోట్లతో డిస్టిలింగ్ పనులు జరుగుతున్నాయని వివరించారు.
ఏదైతే నిలిచిని మాట్లాడుతూ ఉన్నామో గత సంవత్సరంలో ఇదే ప్రాంతంలో 3 గంటలు ఈ బుడమేరుకు పడి విజయవాడ ముంచెత్తినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లో బస్సులోనే 10 రోజులు ఉండి పరిస్థితులను చక్కదిద్దడం కానీ, లోకేష్ గారు సైతం డ్రోన్స్ కెమెరాస్ ద్వారా 24 గంటలు కూడా రియల్ టైంలో మానిటరింగ్ చేయడం, ఆ రకంగా యుద్ధ ప్రాతిపదికన ఆ 3 గంటలను కూడా నిలవ కాళ్ళ మీద ఇటు అధికారులు కానీ ఏజెన్సీలు కానీ శ్రమించి ఆ రోజు తాత్కాలికంగా మనం ఆ రోజు ఈ గండ్లను మనం పోడ్చగలిగాం. అయితే మొన్న గండ్లు పడడమే కాదు, గతంలో ఈ బుడమేరుకి ఎప్పుడు గండ్లు పడినా ఇదే ప్రాంతంలో పడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఛానల్లో వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్తో పాటు దీనికి ఆపోజిట్లో ఏదైతే పులివాగుకి సంబంధించి వాటర్ అంతా కూడా డైరెక్ట్గా ఈ బండని టచ్ చేయడం, అదేవిధంగా ఇక్కడ సైఫోన్ ఒకటి ఉండడం, ఇక్కడే గండ్లు పడుతున్నాయని చెప్పడం ద్వారా, అదేవిధంగా ఈ కెనాల్కి పట్టిసీమ వాటర్ను కూడా రేపు ఫ్యూచర్లో తీసుకురావాలి కాబట్టి ఆ సీపేజీలు కూడా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు మొన్న గండ్లు పడినటువంటి 3 గంటలను కలిపి ఈవేళ 365 మీటర్ల సీసీ వాల్ని శాశ్వత ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన ఈ సీజన్ ప్రారంభమయ్యే లోపుగానే ఆర్థికంగా మాకు మొన్న ఏదైతే ఏప్రిల్ నెలలోనే అప్రూవల్ అయినప్పటికీ కూడా మే నెలలోనే టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఇమ్మీడియట్లీ ఈ సీజన్లో మేము ఈ సీసీ వాళ్ళు పూర్తి చేయగలిగాము. అంతేకాకుండా ఈ ఫ్లడ్ భవిష్యత్తులో వస్తాయి అంటే శాశ్వత ప్రాతిపదికన చేయాలనంటే దగ్గర 7-8 వేల కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయి. అదేవిధంగా టైం టేకింగ్ కూడా ఒక 3-4 ఇయర్స్ తీసుకుంటుంది. కాబట్టి ఈ లోపుగా మరి ఏదైతే ఈ యొక్క ఫ్లడ్ నుంచి కొంతమేరైనా సరే విజయవాడకి మరి ఎఫెక్ట్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సీసీ వాళ్ళతో పాటుగా ఏదైతే 7 కిలోమీటర్స్ ఈ లెఫ్ట్ బెండ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మరి ఇంకొక 1/2 మీటర్ హైట్ చేసి గ్రావెల్ పాత్ తోటి ఆ బండని శాంక్షన్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా అడుగులు వేస్తామని చెప్పారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సోమవారం ఆంధ్రరత్న భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీజేపీ అధికారంలో ఉండి కూడా విభజన హామీలను అమలు చేయలేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు మోడీ జపం చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఏపీ విభజన హామీలు అమలవుతాయని అన్నారు. ప్రజాసేవ చేయాలనుకునే వారందరికీ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలుకుతుందని అన్నారు. ప్రతి జిల్లాలోనూ మాట్లాడిన ముఖ్యమైన అంశం కాంగ్రెస్ పార్టీ బలోపేతం. నిజంగానే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అవసరం ఒక్క కాంగ్రెస్ పార్టీది మాత్రమే కాదు, నిజానికి ఈ అవసరం ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజాయితీతో పోరాటం చేస్తున్న పార్టీ. మనకు విభజన హక్కులలో 11 సంవత్సరాలుగా మోడీ గారు బీజేపీ సర్కార్ కేంద్రంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు. మరి అలాంటప్పుడు ఇటు అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లేక ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీ పార్టీని ప్రశ్నించే స్థితిలో లేరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బీజేపీకి తొత్తులుగా మారిన వారే, ఏదో ఒక రకంగా పొత్తులు పెట్టుకున్నవారే. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇక చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా కూటమి కట్టారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు బీజేపీని నిలదీయగలగా ఏకైక సత్తా ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీగా మాత్రమే మిగిలింది. సేవాభావం
భావంతో సమాజానికి మంచి చేయాలన్న దృఢ సంకల్పంతో డాక్టర్ రసిక్ సంఘవి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు సోలార్ ఎక్విప్మెంట్ ను అందించడం సంతోషకరమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బోడేపూడి హనుమయ్య తెలిపారు. డాక్టర్ రసిక్ సంఘవి వంటి వారు దాతలకు ఆదర్శప్రాయమన్నారు. గాంధీనగర్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో మాజీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రసిక్ సంఘవి ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు జైన్ మార్వాడి ప్రముఖులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బోడేపూడి హనుమయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద మనసుతో సోలార్ ఎక్విప్మెంట్ ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు అందించడం సంతోషకరమన్నారు. అసోసియేషన్ తరపున డాక్టర్ రసిక్ సంఘవికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రసిక్ సంఘవి చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని మరింత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం రసిక్ సంఘవి మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేవాలయంతో సమానమని చెప్పారు. తన వంతుగా అసోసియేషన్ కు సోలార్ ఎక్విప్మెంట్ అందించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా అసోసియేషన్ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా రసిక్ సంఘవిని ఘనంగా సన్మానించారు. నిన్న మేము ఇక్కడ సోలార్ పవర్ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసుకున్నాము. మన గౌరవనీయులు బొండా ఉమామేశ్వరరావు గారి చేతుల మీదుగా. ఈ ప్రాజెక్ట్ రావడానికి ముఖ్య కారకులు ఎవరంటే మా పాస్ట్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రసిక్ సంఘవి గారు. నిజంగా రసిక్ సంఘవి గారు పెద్ద మనసుతో ఈ మా ఐఎంఏ బిల్డింగ్కు సోలార్ పవర్ ప్లాంట్ ఇచ్చారు. దీనివల్ల మాకు ప్రతి నెల ఒక 20,000 దాకా మనీ సేవ్ అవుతుంది. రియల్లీ ఐఎంఏ తరఫున నేను ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్ గురించి దాని ఇంపార్టెన్స్ అందరికీ తెలిసిపోయింది. ఈవెన్ అవర్ ప్రైమ్ మినిస్టర్ గారు, మన స్టేట్ చీఫ్ మినిస్టర్ గారు అందరూ కూడా సోలార్ పవర్ ప్లాంట్ని గురించి చాలా వివరంగా చెప్తున్నారు. ఇది మేము కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి దీన్ని సక్సెస్ చేసుకున్నాము. మన మాజీ ఐఎంఏ ప్రెసిడెంట్ రసిక్ సంఘవి గారు అధ్యక్షతన నిన్న వాళ్ళ మదర్ మెమరీలో సోలార్ పవర్ ప్లాంట్ డొనేట్ చేశారు. దీనివల్ల మాకు ఐఎంఏకి ఫైనాన్షియల్గా బెనిఫిట్ ప్లస్ పర్యావరణానికి కూడా ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్, చాలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గిస్తాం.
ఆ ద్వారా విజయవాడకి కూడా మనకి పొల్యూషన్ కూడా తగ్గుతుంది. సో మేము అందరం ఎప్పుడు ఆయన చేసే సోషల్ యాక్టివిటీస్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాం అండ్ ఆయన ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాకేంటంటే ఇప్పుడు నేను ఐఎంఏ అంటే ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు హనుమయ్య గారు చెప్పారు, ఇది నాకు సీట్ ఆఫ్ లెర్నింగ్, నాకు టెంపుల్. నాకు చాలా దీని మీద చాలా నాకు అభిమానం ఉంది. ఇక్కడ చాలా నేర్చుకున్నాం, పెద్ద పెద్ద వాళ్ళతో కలిసాము. బయట నుంచి కూడా చాలా పెద్ద పెద్ద స్పీకర్స్ వస్తారు, మంచి మంచి ఇక్కడ లెక్చర్స్ ఇస్తారు, కొత్త కొత్త స్టూడెంట్స్ కూడా నేర్చుకోవడానికి ఇక్కడ ఉంటుంది. సో నేను దీనిలో వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రెసిడెంట్ అన్నీ చేశాను. నాకు ఎంత అవకాశం ఇచ్చారు ఈ గుడిలో, ఈ టెంపుల్ ఆఫ్ లర్నింగ్లో. సో నా మనసులో ఏదో అనిపించింది, మనం కూడా ఐఎంఏకి ఏదో ఒకటి చెయ్యాలి. సో మా మదర్ పేరు మీద కంకుబాయి డైనింగ్ హాల్ ఇక్కడ పెట్టాము. 10 లక్షల రూపాయలు చేసి సోలార్ ఇచ్చాను. మొన్న నోవోటల్ హోటల్లో మన సీఎం గారు మాట్లాడుతూ కూడా చెప్పాడు, నాది ఇప్పటి నుంచి విజన్ ఉన్నది గ్రీన్ ఎనర్జీ గురించి, గ్రీన్ హైడ్రోజన్ గురించి, గ్రీన్ అమోనియా గురించి. సో మోడీ గారు కూడా అదే చెప్తున్నాను. కాబట్టి దాన్ని అనుసరించి మేము ఏదో ఒకటి మనం చెయ్యాలి. దానివల్ల ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది. మనకి ఐఎంఏ కూడా నెలకి 15-20 వేలు బిల్లు వచ్చేది, అది కూడా తగ్గిపోతుంది. నగరంలో గాంధీనగర్, స్విమ్మింగ్ పూల్, ధర్నా చౌక్ ప్రాంతాలను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్విమ్మింగ్ పూల్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. ధర్నా చౌక్ లో ఉన్న అన్నా క్యాంటీన్లో పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తూ ఎటువంటి మరమ్మతుల్లో ఉన్నా వెంటనే చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా గాంధీనగర్, స్విమ్మింగ్ పూల్, ధర్నా చౌక్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జాతీయ శ్రేష్ఠ స్థాయి స్విమ్మింగ్ పోటీలు జరుగుతున్నప్పటికీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్ నిర్వహించాలని, స్విమ్మింగ్ పూల్లో వచ్చే ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, షవర్, జిమ్, మరుగుదొడ్ల నిర్వహణ ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని, ఏమైనా మరమ్మతులు ఉన్నచో వెంటనే స్పందించి సత్వరముగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని, పూల్ ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు మొక్కలను పెంచాలని అన్నారు. పోటీలు జరుగుతున్న సమయంలో ప్రేక్షకులు వీక్షించేందుకు గ్యాలరీలు అభివృద్ధి చేయాలని అన్నారు. ధర్నా చౌక్ లో ఉన్న అన్నా క్యాంటీన్లు పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తూ ఎటువంటి మరమ్మతుల్లో ఉన్నా వెంటనే చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ ద్వారా జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధాన రహదారిలో మిషన్లు తరచుగా పారిశుద్ధ్య నిర్వహణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. మానసిక ఆరోగ్య సంరక్షణలో సైకాలజిస్టుల పాత్ర చాలా కీలకంగా మారిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. మన దేశంలో ప్రస్తుతం 15 కోట్ల మందికి పైగా సైకాలజీ సమస్యలతో బాధపడుతున్నారన్నారు. విజయవాడలో జరిగిన ఎంగ్లాస్ హాస్పిటల్ ఎంఫిల్ పీడీసీసీ క్లినికల్ సైకాలజీ ప్రోగ్రామ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డితో కలిసి మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో 80% మంది మానసిక సమస్యలతో బాధపడుతుండగా ఏపీలో 76.22% ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1100 కోట్లు కేంద్రం మానసిక ఆరోగ్యానికి కేటాయించిందన్నారు. బెంగళూరులోని నిమ్హాన్స్ స్థాయిలో వైజాగ్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను తీర్చిదిద్దుతామని, 1,00,000 మందికి 3 మానసిక వైద్య నిపుణులను అవసరమన్నారు.
మొట్టమొదటిగా ఇండ్లాస్ హాస్పిటల్కి ఈ గౌరవం తగ్గింది. దాదాపు 2 దశాబ్దాల కృషి ఇవాళ క్లినికల్ సైకాలజీ కోర్సులు రాష్ట్రంలో ప్రజలకు అందించాలా, తద్వారా మెంటల్ హెల్త్ సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేయాలని వారు ఇటువంటి ఒకటి భగీరథుల్లాగా 20 సంవత్సరాల పాటు ప్రయత్నం చేసి సాధించినందుకు దాంట్లో గొప్పతనం మాకేం లేదు. దీనివల్ల జరిగే ప్రయోజనాల గురించి మాకు వారు చెప్పడం ద్వారానే ఈ నిర్ణయం తీసుకోగలిగాం. దాని గురించి నేను వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మెంటల్ హెల్త్ సమస్యలు మనకు తెలిసినవే. మనం బయటవన్నీ మామూలు వీటి గురించి మాట్లాడుతుంటాం, కానీ ప్రధానంగా లోపలే అనేక రకాలైన మానసిక రుగ్మతలతో, మానసిక అనారోగ్యంతో ప్రజలు బాధపడుతున్నారు. మన దేశంలో 15 కోట్ల మంది మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు, అనేక రకాల రుగ్మతలతో బాధపడుతున్నారు, ఆత్మ న్యూనతా భావానికి గురవుతున్నారు. చిన్నపిల్లలు కూడా ప్రమాదం చాలా ఎక్కువ దీంట్లో ఉంది. దాని కారణంగా వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టలేకపోవడం, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తయారు కాకపోవడం, తద్వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది. నేను ఏమనుకున్నానంటే, ఇప్పుడు ఈ కోర్స్ చదివేటువంటి వాళ్ళు డాక్టర్ పిల్లలే ఉంటారు. ఆ డాక్టర్స్ పిల్లలు ఫర్దర్ కోర్స్ చేయటం కొరకు ఈరోజు ఇక్కడ జాయిన్ అయినారు అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో వచ్చాను. అందుకని రాధికారెడ్డి గారిని అడిగినాను, అసలు వీళ్ళు ఎవరు అడ్మిట్ చేస్తారని అంటే, ఎంఎస్సి సైకాలజీ, ఎంఏ సైకాలజీ చదివినటువంటి వాళ్ళు అని అన్నారు. ఆ తర్వాత మరి అడిగాను, వీళ్ళు కోటేసుకుంటారంటే కోటేసుకోరు అన్నారు. మందులు ఇవ్వరు, కోటేసుకోరు. కాబట్టి అందుకనే నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను. కొద్దిగా అటు ఉంటుంది. మొదట్లో డాక్టర్ అంటే భగవంతునితో సమాధానం. ఇవాళ ఇండ్లాస్ హాస్పిటల్స్ తరఫున ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ, అట్లాగే ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ కోర్సెస్ ఆరంభ దినోత్సవం జరగబోతోంది. ఈ ఎంఫిల్ కోర్సెస్, ఈ పీడీసీపీ కోర్సెస్ ఇప్పటిదాకా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా లేవు. ఇంతకుముందు మాలాంటి సైకాట్రిస్ట్కి కావలసిన ఈ క్లినికల్ సైకాలజిస్ట్ యొక్క సహకారం కోసం ఎక్కడో కేరళ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి స్టాఫ్ని రిక్రూట్ చేసి ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ చేసిన వాళ్ళని మా దగ్గర వారు మా టీంలో ఒక భాగంగా ఉంటూ పేషెంట్స్కి సేవలు అందించేవాళ్ళు. అయితే మీ అందరికీ తెలిసినట్టు మానసిక ఆరోగ్యంలో భాష అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచో వాళ్ళు వచ్చి ఇక్కడ భాష నేర్చుకొని పేషెంట్స్తో మాట్లాడడము, వారికి థెరపీస్, కౌన్సిలింగ్ సెషన్స్ ఇవ్వడం చాలా ఇబ్బందిగా ఉండేది. అందుకని ఎప్పటి నుంచో దీనికోసం మేము ప్రయత్నం చేస్తుంటే ఫైనల్గా ఈ సంవత్సరం మన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారి ఆధ్వర్యంలో, అట్లాగే మన ఆర్సీఏ అంటాం, అంటే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి పర్మిషన్తో, మన స్టేట్ గవర్నమెంట్ యొక్క సహకారంతో, మన హెల్త్ మినిస్టర్ గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు, రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి గారు, వీరి అందరి సహకారంతో ఎన్నో పర్మిషన్స్ దీనికి అవసరమై ఉంటాయి. వారందరూ చాలా చేయూతనివ్వడం వల్ల ఈ కోర్స్ని ఫైనల్గా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ స్టార్ట్ చేయడం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి కాబోతుంది. ఎందుకంటే ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ అనే కోర్స్ ఇంతవరకు మన రాష్ట్రంలో లేదు. ఇలాంటి వాళ్ళు డాక్టర్లతో పాటు వీళ్ళు కూడా చాలా అవసరం. మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకు డాక్టర్లు ఒకవైపు, ఈ క్లినికల్ సైకాలజిస్టులు వాళ్ళు అసెస్మెంట్లు, టెస్టులు చేయడము, థెరపీలు చేయడం, ఇవన్నీ కూడా ఇలాంటి కోర్సు కోసం మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడితే చివరకు ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఇన్ని డిపార్ట్మెంట్స్ అన్ని పర్మిషన్స్ తీసుకొని ఇలాంటి కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు దీనికి ముఖ్య అతిథులుగా ఇంతమంది విశాల్ గారు చెప్పారు. కాబట్టి ఇలాంటిది భవిష్యత్తులో, అంటే మాకు 12 సీట్లే ఇచ్చారు, భవిష్యత్తులో మరిన్ని సీట్లు, ఎందుకంటే సీట్లు కూడా ఎక్కువ ఇవ్వరు. ఇది కేవలం ఎంఎస్సీ ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ ట్రైనింగ్ మాత్రం హాస్పిటల్లో ఉంటుంది, సైకియాట్రిక్ హాస్పిటల్ ఆర్ మెంటల్ హాస్పిటల్లో. అంటే గవర్నమెంట్ సెక్టార్లో కూడా చేయలేనిది మేము ప్రైవేట్ సెక్టర్గా ఉండి ఒక చిన్న హాస్పిటల్లో మేము చేయబోతున్నాము. కాబట్టి ఇది మనందరికీ గర్వకారణం. కాబట్టి దీనివల్ల భవిష్యత్తులో మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి మరింత మంచి క్వాలిటీ సేవలు అందేదానికి అవకాశం ఉంది. ఒకవైపు సైకియాట్రిస్టులు, ఒక సైడ్ క్లినికల్ సైకాలజిస్టులు, వీళ్ళందరి కోసం ఈ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాము. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వల్ల ఏపీ బ్రెయిన్ క్యాపిటల్ గా మారుతుందని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు. క్వాంటమ్ సైన్స్ ను ఇంజనీరింగ్ లోనూ భాగం చేస్తున్నామని వెల్లడించారు. టెక్నాలజీ పరంగా ఏపీ వేగంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా అమరావతిని టెక్నాలజీ మ్యాప్ లో చేర్చాలని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయుడు మొదటి టెక్నాలజీ రెవల్యూషన్ ను పరిచయం చేసినప్పుడు తాను 7వ తరగతి చదువుకుంటున్నానని లోకేష్ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు లాంటి నాయకుడు ఏపీకి ఉండటం అదృష్టమని ప్రశంసించారు. చంద్రబాబు కేబినెట్ లో ఐటీ మంత్రిగా ఉండటం తాను అదృష్టంగా భావిస్తున్నానని ఉద్ఘాటించారు. It is both an honor and a privilege to welcome you here to the Amravati Quantum Workshop 2025.
Today marks more than just a confluence of India's brightest quantum minds. Today marks a turning point, a moment when Mr. Naidu signals to the world that he is ready to lead the next technological revolution. Honestly, I find myself very lucky to see his second chapter of Technology Revolution. When he started his first chapter, I was in 7th class, like quite a few of the ministers now. And we really didn't understand what he's trying to achieve in IT. But it takes a visionary to see the future, distill it, execute it. And once again, while young ministers are in their 40s, we're witnessing the next technological revolution under the leadership of the Honorable Chief Minister, Mr. Chandrababu Naidu ji. We are here to ignite a bold vision to transform Amravati into South Asia's first quantum valley, a thriving ecosystem where ideas become innovations and innovations become industries. This is not a one-day event. This is a dawn of a national movement with Andhra Pradesh as its epicenter. We are investing in a full-stack quantum capability from qubit architecture to cryoelectronics, from algorithm development to global quantum standards. And I'm proud to announce that the Amravati Quantum Valley will soon be home to the IBM Quantum System 2, India's most advanced quantum computer. India's most advanced quantum computer with 156 qubits. విజయవాడ ఆంధ్ర లయల కళాశాల విద్యా సంస్థల్లో 40 ఏళ్ల పాటు జువాలజీ ప్రొఫెసర్ గా సుదీర్ఘంగా సేవలందించిన ఈపూరి గాబ్రియల్ సంస్కరణ కార్యక్రమం మైలవరం నియోజకవర్గం గొల్లపూడి గ్రామంలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వహించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, జీఎస్టీ కమిషనర్ ఆనంద్ కుమార్, సి ఛానల్ ఎండీ రమేష్ బాబు, రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈపూరి గాబ్రియల్ కు కన్నీటి నివాళులర్పించారు. గొల్లపూడి గ్రామంలో జన్మించిన ఈపూరి గాబ్రియల్ ఆంధ్ర లయల కళాశాలలో విద్యాభ్యాసం చేయడంతో పాటు పీజీ చేసి అదే కళాశాలలో 40 ఏళ్ల పాటు వేలాది మంది విద్యార్థులకు జువాలజీ ప్రొఫెసర్ గా సేవలు అందించడం జరిగిందని ప్రముఖులు తెలిపారు. గాబ్రియల్ ఆశయాలను వారి కుమారులు నెరవేర్చాలని ఆకాంక్షించారు.
ఈపూరి గాబ్రియల్ గారు అధ్యాపకుడిగా అలాగనే కుటుంబ పెద్దగా 5 బిడ్డల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్ది సంపూర్ణమైన జీవితం అనుభవించి ఈరోజు దేవుని సన్నిధికి చేరుకున్నారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆ కుటుంబానికి ఆ తండ్రి అందించిన స్ఫూర్తితో కుమారుడు సోదరుడు అనూప్ ఆ కుటుంబానికి ఇప్పుడు ముందుండి నిలబడి నడిపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ప్రత్యేకంగా ఈపూరి గాబ్రియల్ గారికి ఆయన యొక్క ఆత్మశాంతి కోసము గొల్లపూడి విచారణ దేవాలయంలో దివ్య బలిపూజ జరిపించడం జరిగింది. ఆయన 1943వ సంవత్సరంలో జన్మించి ఒక కష్టపడి చదువుకుని లయలా కాలేజీలో అసిస్టెంట్ లెక్చరర్గా జాయిన్ అయ్యి ఎంతోమంది పేద విద్యార్థులకు సహాయం చేసి కాలేజీలో సీటుల్ని ఇప్పించి చదువుకునేటువంటి విషయంలో ఆర్థిక సహాయం చేసి ప్రయోజకులను చేశారు గాబ్రియల్ గారు. అదే కాకుండా తన కుటుంబం కోసం మరి ముఖ్యంగా 2 కుమారులు అనూక్, స్వరూప్ ఆ బిడ్డల కోసం ఎంతో కష్టపడి ప్రయోజకులను చేసి వాళ్ళని ఉన్నతమైన స్థితిలో దీవించినటువంటి తండ్రిగా తండ్రి బాధ్యతలు నెరవేర్చుకున్నారు గాబ్రియల్ గారు. అదేవిధంగా కుమార్తెలు, కోడళ్ళు, మనవళ్ళు, మనరాళ్ళు, ఈపూరి వంశస్థు ప్రతి ఒక్కరి కోసం కూడా ఆయన సహాయం చేసినటువంటి వ్యక్తి. కనుక ఈ లోకంలో భౌతికంగా ఆయన లేకపోయినా సరే ఆత్మీయంగా ఆయన వాళ్ళ కుటుంబం మధ్య ఉన్నారు. మనం కూడా ఈ యొక్క సొసైటీలో మన తల్లిదండ్రులకు జన్మించిన తర్వాత పుట్టి పెరిగి జ్ఞానవంతులైన తర్వాత సంఘానికి, ఇతర సహోదరులకి ప్రతి ఒక్కరూ కూడా మనం సహాయం చేయాలి. మనందరం కూడా ఈ లోకంలో బాటసారులం, మనకి స్థిరమైనటువంటి స్థలం లేదు. ముఖ్యంగా జీవించినంత వరకు కూడా మన జీవితం ఉన్న జీవితంలో ఇతరులకు సహాయం చేయాలి. సాధ్యమైనంత వరకు అపకారం చేయకుండా ఉంటే అదే పెద్ద ధన్యతమైనటువంటి జీవితం. కనుక ఒక తండ్రిగా కుటుంబానికి, బిడ్డలకి, భార్యకి, వాళ్ళ యొక్క బంధువులకి, కుటుంబానికి సేవ చేసి చివరికి తండ్రి ఏమి లేని వాడిగానే మిగిలిపోతాడు. కనుక ఆ తండ్రిని, ఈపూరి గాబ్రియల్ గారి యొక్క తండ్రి గారిని బిడ్డలందరూ కూడా స్మరించుకుని ఈరోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారంటే తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ, అనురాగం. విజయవాడ నగరం పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎక్కడా డ్రైనేజ్ పొంగకుండా చర్యలు తీసుకునేలా డిపిఆర్లు సిద్ధం చేయాలని ఆదేశించారని చెప్పారు. విజయవాడ రాణిగారి తోట, గుంటూరు బాపనగర్, సిద్ధం కృష్ణారెడ్డి రోడ్ జంక్షన్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిరుపేద కుటుంబాలకు చెందిన 2 పార్టీ కార్యకర్తలకు స్వయం ఉపాధి చేసుకునేందుకు టిఫిన్ బండి, తోపుడు బండి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థ కౌన్సిల్లో వైసీపీకి బలం ఉండటంతో కొన్ని తీర్మానాలను అడ్డుకున్నారని, ఇది మంచిది కాదన్నారు. ప్రజలకు మంచినీరు అందించే విషయాన్ని కూడా రాజకీయం చేయటం తగదని, రాజకీయాలు ఎన్నికలకు మాత్రమే పరిమితమని హితవు పలికారు. డ్రైనేజ్ సమస్యకు చెక్ పెట్టి విజయవాడ పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఎన్ని కోట్లు ఖర్చైనా డిపిఆర్లు సిద్ధం చేస్తామని తెలిపారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా పరిశుభ్రతను పాటించాలని, వ్యర్థాలను డ్రైనేజ్లో వేయవద్దని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. ఎక్కడా కూడా డ్రైన్లు పొంగకూడదు, వర్షపు నీరు నిల్వ ఉండకూడదు. దానికోసం డిపిఆర్ చేసి మీకు ఎన్ని 100 కోట్లు కావాలో, ఎన్ని 1000 కోట్లు కావాలో మాకు చెప్పండి. అవన్నిటి కూడా రెక్టిఫై చేసుకోవాలి. విజయవాడ నగరం పరిశుభ్రంగా ఉండాలని చెప్పి కాన్సెప్ట్తో ఆయన డిపిఆర్ తయారు చేయమన్నారు. ఇక్కడ మీరందరూ కూడా గమనించుకోవాల్సింది, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉందో వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని, ప్రజలకు ఉపయోగపడే విషయాలు కూడా రాజకీయం చేస్తూ కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడానికి వీలు లేదని చెప్పి తీర్మానాలు చేసే స్థితిలో ఇవాళ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది.
ఇక్కడ డిపిఆర్ చేసి 2000 కోట్ల రూపాయల కోసం ప్రాజెక్ట్ తయారు చేస్తామంటే దానికి ఇచ్చే 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు డబ్బులు డిపిఆర్ అంటే ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు, స్థానిక ఇంజనీర్లు కూడా చేయలేరు. దానికి ఐఐటి లాంటి పెద్ద పెద్ద సంస్థలు మాత్రమే చేయగలుగుతాయి. ఏదైనా 1 కోటి 2 కోట్లు అయితే ఇక్కడ వాళ్ళు చేయగలుగుతారు. 200 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ రావాలి అంటే ఆ డిపిఆర్లు కావాలి, అది ప్రొసీజరు. ఆ డిపిఆర్ పంపిస్తేనే కేంద్ర ప్రభుత్వం మనకు అనుమతిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఆ డబ్బులు బడ్జెట్లో తీసి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. మొహరంను పురస్కరించుకొని విజయవాడ గాంధీనగర్ సాంబమూర్తి రోడ్లోని మసీద్ ఏ హుస్సేన్ ఆధ్వర్యంలో పీర్ల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లిం సోదరులు నల్ల వస్త్రాలు ధరించి హజ్రత్ ఇమామే హుస్సేన్ త్యాగాలను స్మరించుకుంటూ చేతితో ఛాతీపై కొట్టుకుంటూ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా మీర్జా జహీర్ అబ్బాస్ మాట్లాడుతూ అల్లాహ్ అంతిమ దైవ ప్రవక్త మనవడు ఇమాం హుస్సేన్ తన సోదరుడు ఇమాం హుస్సేన్ తరువాత అల్లాహ్ తరపున నియమించబడిన నాయకుడని అన్నారు. దైవ ప్రవక్త నిజమైన అధికారి అని పేర్కొన్నారు. ఇస్లాం చరిత్రానుసారం యజీద్ ఒక అపకారి, తాగుబోతు, దుర్మార్గుడు, దుష్టుడని, నిర్దోషులను చంపిన ఘాతుకుడని చెప్పారు. సిరియాకు అధిపతిగా ఉన్న యజీద్ తనను నాయకుడిగా అంగీకరించమని ఇమాం హుస్సేన్ బెదిరించి భయపెట్టాడని అన్నారు. యజీద్ నాయకత్వం మానవాళి నాశనానికి కారణమని తెలిసి అతని నాయకత్వాన్ని ఇమాం హుస్సేన్ అంగీకరించలేదన్నారు. అందుకని యజీద్ సైన్యం హిజ్రీ 61వ సంవత్సరంలో మొహరం నెల 10వ తేదీన కర్బలా భూమిపై ఇమాం హుస్సేన్ని వారి ప్రాణ స్నేహితులు, అన్నదమ్ములు, కుమారులు, 6 నెలల పసిబిడ్డను 3 రోజుల పాటు అన్న పానీయులకు దూరంగా ఉంచి మహిళల డేరాలను కాల్చి అన్యాయంగా అతి కిరాతకంగా చంపారన్నారు. అనారోగ్యంతో ఉన్న ఇమాం హుస్సేన్ కుమారుణ్ణి కాళ్ళు చేతులకు సంకెళ్లు వేసి ముళ్ళ కిరీటాలు పెట్టి హింసించారని, నిస్సహాయాలుగా ఉన్న కుటుంబ సభ్యులను ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి తిప్పుతూ అవమానపరిచారని చెప్పారు. మనసును కలిచివేసే ఈ సంఘటనను స్మరిస్తూ యావత్ ప్రపంచానికి సత్యాలు మధ్య భేదాలను తెలియజేసేందుకు ఇస్లాం కోసం ప్రాణాలను ఆనందంగా త్యాగం చేసేవారు ఎవరో తెలియజేయాలని ప్రతి సంవత్సరం శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుందన్నారు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరిట అల్లా యొక్క అంతిమ దైవ ప్రవక్త యొక్క మనవడు ఇమాం హుస్సేన్, ఇతను తన సోదరుడు ఇమాం హసన్ తరువాత అల్లా తరపు నుండి నియమించబడ్డ నాయకుడు మరియు దైవ ప్రవక్త యొక్క నిజమైన అధికారి. ఇస్లాం చరిత్రానుసారం యజీద్ ఒక అపకారి, త్రాగుబోతు, దుర్మార్గుడు, దుష్టుడు మరియు నిర్దోషులను చంపిన ఘాతకుడు. అతడు అప్పట్లో సిరియాకు అధిపతిగా ఉండేవాడు. ఇలాంటి యజీద్ తనను నాయకుడిగా అంగీకరించమని ఇమాం హుస్సేన్ అలైహిస్సలాతు వస్సలాంను బెదిరించాడు, భయపెట్టాడు. కానీ ఇమాం హుస్సేన్ యజీద్ లాంటి దుర్మార్గుడి నాయకత్వం మానవాళి నాశనానికి కారణమని తెలిసి అతడి నాయకత్వాన్ని అంగీకరించలేదు. అందుకు యజీద్ సైన్యం వారిపై దాడి చేసి 1400 సంవత్సరాల క్రితం ముహర్రం నెల 10వ తారీఖు హిజ్రీ యొక్క 61వ సంవత్సరంలో కర్బలా భూమిపై 3 రోజుల పాటు అన్నపానీయాలకు దూరంగా ఉంచి వారిని, వారి ప్రాణ స్నేహితులను, అన్నదమ్ములను, వారి కుమారులను, చివరికి 6 నెలల పసిబిడ్డను బాణాలతో, ఖడ్గాలతో అన్యాయంగా, అతి కిరాతకంగా నరికి చంపారు. అంతటితో ఆగకుండా వారి స్త్రీల డేరాలను నిప్పంటించారు. వారిలో జ్వరం వల్ల అనారోగ్యంతో ఉన్న ఇమాం హుస్సేన్ యొక్క కుమారుణ్ణి కాళ్ళు చేతులలో సంకెళ్ళు, మెడలో ముళ్ళ కంఠహారం వేసి మిక్కిలి క్షోభతో నిస్సహాయులుగా మిగిలి ఉన్న దైవ ప్రవక్త కుటుంబ స్త్రీలను మరియు చిన్న పిల్లలను బంధించి అవమానించడానికై ఒక పట్టణం నుండి మరో పట్టణానికి వారిని పరిచయిస్తూ త్రిప్పారు. మనసుని కలిచివేసే ఈ సంఘటనని స్మరిస్తూ యావత్ ప్రపంచానికి సత్యాసత్యాల మధ్య భేదాన్ని తెలియపరచుటకు ఇస్లాం కోసం ప్రాణాలను ఆనందంగా త్యాగం చేసేవారెవరో మరియు పైకి ఇస్లాం దుస్తులు ధరించి ఇస్లాం ఆదేశాలను వ్యతిరేకించే వారెవరో తెలియాలని ఇలా ప్రతి సంవత్సరం శ్రద్ధాంజలి ఘటించడానికి ముఖ్య కారణం.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం దుర్మార్గమని ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె వెంకటేశ్వర్లు ఆరోపించారు. బోర్డులో నియమాలన్నీ పటిష్టంగా అమలు చేయాలని, అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం, ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం, ఐఎఫ్టియు అనుబంధ సంఘాలు విలీన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఈ విలీన సభ ద్వారా రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయటం, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవటం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 1996లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించినా అది ఏపీ రాష్ట్రంలో 2009లో మాత్రమే అమల్లోకి వచ్చిందన్నారు. 2018 వరకు ఈ బోర్డు ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని, కానీ తరువాతి ప్రభుత్వాలు ఈ బోర్డు నిధులను స్వప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు నిధులు ప్రభుత్వ అవసరాలకు మళ్లించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని, అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాత సంక్షేమ పథకాలను నిలిపివేసి వాటి పేర్లను మారుస్తూ కొత్తగా తామే ప్రారంభించినట్లు చెప్పుకోవటం దుర్మార్గమన్నారు. చంద్రబాబు హయాంలో చంద్రన్న బీమాగా, తరువాత జగనన్న బీమాగా మార్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. భవిష్యత్తులో బోర్డులో నియమాలన్నీ పటిష్టంగా అమలు చేయాలని, అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నదే తమ డిమాండ్ అన్నారు. అలాగే ఈఎస్ఐ, పెన్షన్ వంటి వాటిని అమలు చేయాలని ఆయన కోరారు. కార్మికుల హక్కుల కోసం ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏపీ ప్రగతిశీల భవనేతర నిర్మాణ కార్మిక సంఘం, ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం, ఈ రెండు సంఘాల విలీన సభ ఈరోజు విజయవాడలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులంతా కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడాల్సిన కర్తవ్యం నేడు ఎంతైనా ఉంది. ఎందుకనంటే దాదాపు భవన నిర్మాణ బోర్డుని ఈ రాష్ట్రంలో 2009లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2018 వరకు కూడా చాలా సజావుగా సాగింది. అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయి. సహజ మరణానికి కానీ, ప్రమాద మరణానికి కానీ, అదేవిధంగా పెళ్లికి కానీ, లేదంటే మెటర్నిటీ బెనిఫిట్ కానీ, విద్యార్థుల స్కాలర్షిప్లు కానీ, కార్మికులకు పనిముట్లు కానీ అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరిగాయి. కానీ 2018 నుంచి చంద్రబాబు నాయుడు ఈ సహజ మరణాన్ని, ప్రమాద బీమాని చంద్రన్న బీమాగా మార్చేశాడు. జగన్ వచ్చిన తర్వాత దాన్ని జగనన్న బీమాగా మార్చేశారు. ప్రభుత్వాలు వాళ్ళ అవసరాల కోసం ఈ బోర్డు నిధుల్ని పక్కదారి మళ్లించారు. ఈ బోర్డులో కార్మికుల డబ్బు ఉంది తప్ప చంద్రబాబు నాయుడు డబ్బు, జగన్ డబ్బు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బు, కేంద్ర ప్రభుత్వం డబ్బు ఒక్క రూపాయి కూడా లేదు. ఏదైతే కార్మికుల సంక్షేమం కోసం నిర్మాణ రంగం నుంచి ఒక 1% సెస్ వసూలు చేస్తున్నారో ఆ సెస్ డబ్బులన్నీ కూడా కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సింది పోయి ఈ ప్రభుత్వాలు పక్కదారి పట్టిస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. బోర్డు నిధులు ఏ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న బోర్డుకి జమ చేయండి, అవి కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. కోట్లాది రూపాయలు దారి మళ్లిస్తూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. జగన్ను విమర్శించి జగన్ కంటే భవిష్యత్ బాగుంటుంది, నిర్మాణ రంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తాను, ఇసుకను ఉచితంగా ఇస్తాను, నేను చాలా పారదర్శకంగా ఉంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఇసుక తెలుగుదేశం, జనసేన, కూటమి ప్రభుత్వ చేతుల్లో బందీ అయిపోయింది. పారదర్శకంగా ఏమాత్రం కూడా లేదు, ఖరీదైన సరుకుగా మారిపోయింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. గతేడాది పాలనలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అత్యంత ఎక్కువ పేరు తెచ్చిన కీలకమైన అంశాలలో రహదారులు అభివృద్ధి ఒకటని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో గుంతలు పడి అతి దారుణంగా మారిన రోడ్లను మన ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఒక ఛాలెంజ్ గా తీసుకుని గుంతలు పూడ్చడం జరిగిందన్నారు. సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయడంలో ఆర్ఎండ్బీ శాఖ అధికారులు పాత్ర కీలకమన్నారు. విజయవాడలోని ఆర్ఎండ్బీ కార్యాలయంలో ఆ శాఖ ఈఎన్సీ నయీముల్లా, ఆర్ఎండ్బీ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు పదవీ విరమణ ఆత్మీయ అభినందన సభలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేడు రిటైర్ కాబోతున్న ఈఎన్సీ నయీముల్లా, సిఈ వెంకటేశ్వరరావులను మంత్రి ప్రత్యేకంగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి సన్మానించడం జరిగింది. అలాగే ఆర్ఎండ్బీ శాఖ నూతన ఈఎన్సీగా బాధ్యతలు స్వీకరించనున్న వి రామచంద్రను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి
బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నేడు రేపు నియోజకవర్గంలో ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పటికీ మన ఆర్ఎన్బి శాఖ కుటుంబ సభ్యులకు సంబంధించి రిటైర్మెంట్ కార్యక్రమం జరుగుతున్న క్రమంలో ఇక్కడకు రావటం జరిగిందన్నారు. గత ఏడాది నేను నూతనంగా ఆర్ఎన్బి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపినప్పటికీ ఆర్ఎన్బి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఈఎన్సీ నయీముల్లాతో కలిసి సమన్వయంతో పనిచేస్తూ ఆర్ఎన్బి శాఖ పురోగతికి పనిచేశామన్నారు. నేడు ప్రభుత్వానికి గతేడాది పాలనలో అత్యంత పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన అంశాల్లో రోడ్ల మరమ్మతులు, రహదారులు అభివృద్ధి కూడా ఒకటని మంత్రి తెలిపారు. పదవి విరమణ కార్యక్రమం ఈరోజు సాయంకాలం పెట్టినారు, ఈ విధంగా జరుగుతుందని చెప్పి నాకు మా ఆఫీసర్స్ మన వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాకుండేటువంటి షెడ్యూల్లో సీఎం గారు కొద్దిగా ప్రోగ్రామ్స్ కాన్స్టిట్యున్సీలు ఇచ్చినారు. ఈరోజు ఖచ్చితంగా సాయంకాలం 6 గంటలకు అట్లా అక్కడ అటెండ్ అయ్యే ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉన్నాయి. మళ్ళీ రేపు తెల్లవారంగానే పెన్షన్స్ ఉన్నాయి. ఏదేమైనా నా కుటుంబ సభ్యుడు రిటైర్డ్ అవుతున్నారు, 2 అవుతున్నారు. ఇక్కడ వారిని వదిలి వెళ్ళాలని మనసు లేదు. సాయంకాలం నాకు సమయం లేదు. మా వారికి అంతా తీసుకుని మా సెక్రటరీ గారికి నేను కాల్ చేసి రేపు వారికి నేను సన్మానం చేయాలి, నేను సన్మానం చేసిన తర్వాత 1 గంట లేట్ అయినా నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని చెప్పి వారికి మన వెంకటేశ్వర గారు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటా. వెంటనే మేమందరం కూడా శ్రీనివాస్ రెడ్డికి చెప్పి అందరికీ కొద్దిగా కోఆర్డినేట్ చేసుకోండి, మా స్టాఫ్తో కూడా పనిచేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక కుటుంబ సభ్యులు మనము రిటైర్డ్ అవుతున్నారు. వారు అంటే మనతో కలిసి నాతో దాదాపు 1 సంవత్సరం కాలం ఎంతో ఆత్మీయంగా ప్రతి విషయానికి కానీ నేను కొత్తగా మంత్రి అయినందుకు వచ్చినప్పుడు సెక్రటరీ గారు కానీ మీరు కానీ ప్రతి ఒక్కరు కోఆర్డినేషన్ చేస్తేనే ఆర్ఎండ్బికి పేరు వచ్చింది. ఈరోజు ప్రతి మీటింగ్ లో కూడా ఈరోజు ఏదైనా చెప్పినాడంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఒక ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఈరోజు నంబర్ 1 స్థానంలో పార్ట్స్ అని క్లియర్ చేస్తారు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఏఐఎస్ఎఫ్ నాయకులు సాయి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్ సరిగా స్పందించకపోవడం బాధాకరమని, విద్యార్థుల జీవితాలు అంధకారంగా మారుతున్నాయన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్ వెంటనే ఇవ్వాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సాయి కుమార్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల కోసం ఏడాదిన్నరగా వైద్య విద్యార్థులు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారని చెప్పారు. గతంలో ఆందోళన చేసినప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారని, డాక్యుమెంట్లన్నీ సమర్పించినా ఇప్పటి వరకు సర్టిఫికేట్లు జారీ చేయలేదన్నారు. ఎంతో ఖర్చు పెట్టుకుని విదేశాల్లో చదువుకొని వచ్చిన విద్యార్థులకు ఇలా అన్యాయం చేయడం సరికాదన్నారు. వైద్య విద్యార్థులు మాట్లాడుతూ అందరూ సర్టిఫికేట్లు జారీ చేయమని చెబుతున్నా రిజిస్టర్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి వైద్య విద్యార్థులు వారి కళ్ళకన్నటువంటి కళలను నెరవేర్చుకోవడానికి విదేశాలు వెళ్ళి మన రాష్ట్రంలో అవకాశాలు కలగపోక ఇక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు వైద్య విద్యను పూర్తి చేసుకోలేకుండా విదేశాలకు వెళ్ళి అతి తక్కువ ధరలో వాళ్ళు వైద్య విద్యను పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఎన్ఎంసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏపీఎంసీ కానీ మన రాష్ట్రానికి సంబంధించి వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్స్లో క్వాలిఫై అయినారు. తర్వాత మన రాష్ట్రం నుంచి వాళ్ళకి పర్మనెంట్ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ అందించాలని చెప్పి వాళ్ళు దాదాపు 1 సంవత్సరం నుంచి గుడి చుట్టూ ప్రదర్శనలు చేసినట్టుగా ఈ యొక్క ఏపీఎంసీ చుట్టూ నెలకి 2 నెలలకి 3 నెలలకి వస్తున్నారు పోతున్నారు. మరి సమాధానం మాత్రం చెప్పడానికి ఒకరంటే ఒకరు లేని సందర్భంలో కూడా కమిషనర్ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు అపాయింట్ అయిన వెంటనే మీ సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. చైర్మన్ అపాయింట్ అయ్యి కూడా 3 నెలల పరిధి కాలం అవుతుంది. ఇప్పటికి కూడా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. వాళ్ళు ఏమని అడుగుతుంటే మీరు మళ్ళీ ఇంటర్న్షిప్ 1 సంవత్సరం ఎక్స్ట్రా చేయాలంటున్నారు. మేము అడుగుతున్నాం విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్గా వాళ్ళు నిజంగానే క్వాలిఫైడ్ కాకపోతే, వాళ్ళు నిజంగానే ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ కాకపోతే, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్లు కాకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య హాస్పిటల్లో ఏ విధంగా మీరు వాళ్ళ దగ్గర నుంచి సర్వీసెస్ చేయించుకుంటారు? మేము ఇక్కడ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి మేము అక్కడ 5 years or 6 years కష్టపడి చదువుకొని ఇక్కడికి వస్తామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని
సర్టెన్ రూల్స్ అనేవి ఎన్ఎంసీ మాకు ఇష్యూ చేస్తుంది. దాని తర్వాత ఒక కష్టమైన ఎగ్జామ్ పాస్ అయ్యి మేము ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ చేస్తాము. ఆ ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఒక 1 year 2 years అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అనేది వాళ్ళు వేస్తున్నారండి. 1 సంవత్సరం అనేది ఎవరికైనా వేస్తారు, కానీ మాకు స్టైఫండ్ కూడా ఇవ్వకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఒకటి చేసి వచ్చిన వాళ్ళకి 2 చేసి వచ్చిన వాళ్ళకి 3 కూడా వేస్తున్నారు. ఇప్పుడు మాకేంటంటే స్టైఫండ్ ఇవ్వకుండా ఊరికే చేయిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మేము అన్ని సంవత్సరాలు కష్టపడి చదివి వచ్చి చేస్తున్న తర్వాత కూడా ఇప్పుడు పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వడానికి మళ్ళీ మాకు ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఏ స్టేట్లో కానీ అసలు ఎక్కడా లేదు ఈ కష్టాలన్నీ. మాకు ఒక లెటర్ ఉంటే చాలు అని చెప్పి అన్ని స్టేట్స్లోని పిఆర్లు ఇస్తున్నారు, అన్ని స్టేట్స్లోని కౌన్సిలింగ్ చేస్తున్నారు, అన్ని స్టేట్స్లో ఎఫ్ఎంజీస్ బాగానే ఉన్నారు. ఒక ఏపీఎంసీలో మాత్రం ఒక ఏపీకి కొత్త రూల్స్ వస్తున్నాయి. అసలు ఎన్ఎంసీలో ఎక్కడ లేని రూల్స్, దేశంలో ఎక్కడ ఫాలో అవ్వని రూల్స్ అన్ని ఏపీలోనే వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సోలార్ ప్రాజెక్ట్ పేరుతో వేలాది ఎకరాలను అక్రమంగా కంపెనీలకు కట్టబెట్టడాన్ని, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన జూలై 9 సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీల పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను దాసరి భవన్లో గురువారం జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జూలై 9న కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు ఉంటుందన్నారు. సోలార్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 8,500 ఎకరాలు షిరిడి సాయి కంపెనీకి అన్యాయంగా కట్టబెట్టడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారన్నారు. అదాని కంపెనీలను ఉద్ధరించడానికి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారన్నారు. ప్రభుత్వాలు తమ ప్రజా వ్యతిరేక విధానాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేయాల్సి వస్తుందని అన్నారు. ఇవాళ 10 వామపక్ష పార్టీల సమావేశం ప్రాధాన్యత కలిగిన 3 అంశాలపైన చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా రేపు జూలై 9వ తేదీ నాడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా వారిచ్చిన సంయుక్త పిలుపు మేరకు కోట్లాది మంది కార్మికులు, ఉద్యోగస్తులు జనరల్ స్ట్రైక్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్మికులకు వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న ఈ సార్వత్రిక సమ్మెకు ఎంతో ప్రాధాన్యత ఉందని మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన ఈ 11 సంవత్సరాల కాలంలో కార్మికులకు, ఉద్యోగులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ రద్దు చేయడం, అన్ని రకాలుగా వారికి ఇది చేయడం, పని భారం పెంచడం, చివరికి అదే అడుగుజాడల్లో మన రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా కేబినెట్లో తీర్మానం చేసి పని గంటలు పెంచడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు సిపిఐ దాసరి భవనంలో సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్, ఎంసిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఎస్సిసిఐ, ఆర్ఎస్పి పార్టీల సమావేశం జరిగింది. సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ కూడా అనుకోకుండా రాలేకపోయినా తన భాగస్వామ్యతను కూడా వ్యక్తం చేసింది. ఈ పార్టీలు సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, స్మార్ట్ మీటర్ల మీద ఒక సమస్య ఉంది. ఇవాళ భూములు, ఇండోసోల్ భూములు 8,500 ఎకరాలు అక్రమంగా షిరిడి సాయి కంపెనీకి కట్టబెట్టడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆ అవసరం కూడా లేదు. గత ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టు కింద ఇదే కంపెనీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించినప్పుడు ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్న కూటమి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా పెట్టి ఇది ఒక పెద్ద భూ కుంభకోణం, ఈ పోలరైజేషన్కి వ్యతిరేకంగా, సంపద అక్యూములేషన్కి వ్యతిరేకంగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని కమ్యూనిస్టు పార్టీలుగా మేమంతా సంపూర్ణంగా క్రియాశీలకంగా మద్దతు ఇస్తూ ఉన్నాం. సరే, రెండోది విద్యుత్తుకు సంబంధించిన దాంట్లో కూడా విద్యుత్తు అవసరం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ప్రభుత్వాలు దాన్ని ఒక తీవ్రమైన భారంగా ప్రజల మీద వేసిన పరిస్థితి ఉంది. అది ఏ గవర్నమెంట్ అనే దాంతో సంబంధం లేకుండా కార్పొరేట్లే గెలుస్తూ ఉన్నారు. ఇందులో ఈ కార్పొరేట్లకు వ్యతిరేకంగా
ప్రజలు పోట్లాడితే తప్ప ఈ భారాల నుంచి రక్షించుకోలేరు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలను స్థానిక ఈవెంట్ మేనేజ్మెంట్ కు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ కోరారు. ఈవెంట్ ఇండస్ట్రీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని, కానీ తమను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీసీఐ నూతన అధ్యక్షులుగా గుప్తా ఆధ్వర్యంలో తమ సంస్థ మరింత బలోపేతం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ నూతన కార్యవర్గ ఎన్నిక విజయవాడ లెమన్ ట్రీ హోటల్లో జరిగింది. నూతన అధ్యక్షునిగా గుప్తాను సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏపీసీఐ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ వ్యవస్థాపక అధ్యక్షులు జయశంకర్ ఇండస్ట్రీని ఏర్పాటు చేసి ప్రొఫెషనల్ ఈవెంట్ల మేనేజర్లందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చారని చెప్పారు. తద్వారా సంస్థను స్థాపించారని పేర్కొన్నారు. ఈవెంట్ ఇండస్ట్రీకి అనుబంధంగా ఉన్న సంస్థలను సమన్వయం చేసుకుని పెద్ద ఇండస్ట్రీగా తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. ఈవెంట్ ఇండస్ట్రీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని, కానీ తమను ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. తమను ప్రభుత్వం గుర్తించాలని ప్రభుత్వ పెద్దలను అధికారులను కలిశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని, అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఈవెంట్ మేనేజర్లకు అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు జయశంకర్ మాట్లాడుతూ 2017లో ఈ సంస్థను ప్రారంభించామని చెప్పారు. ఈవెంట్ మేనేజర్లందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఇండస్ట్రీగా తీర్చిదిద్దామని చెప్పారు. సంస్థ ద్వారా ఈవెంట్ మేనేజ్మెంట్ కి వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. అనంతరం నూతన అధ్యక్షులు గుప్తా మాట్లాడుతూ తనకు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ రాష్ట్రంలో ఈవెంట్ ఇండస్ట్రీని ఒక తాటిపైకి తీసుకురావడానికి పెద్దలు జయశంకర్ గారి నేతృత్వంలో 7-8 ఇయర్స్ బిఫోర్ ఆయన స్టేట్ మొత్తం పర్యటించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న ఈవెంట్ మేనేజర్లందరినీ కూడా సమన్వయపరిచి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ అనే దాన్ని ఆయన స్థాపించడం జరిగింది. ఆయన విశాఖపట్నం వచ్చి అక్కడ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈవెంట్ మేనేజర్లని, అలాగే కోస్తా జిల్లాలు, అలాగే గుంటూరు, కృష్ణా, రాయలసీమ జిల్లాల్లో ఈవెంట్ మేనేజర్లందరినీ కూడా ప్రొఫెషనల్ ఈవెంట్ మేనేజర్స్ అందరినీ కూడా ఆయన కోఆర్డినేట్ చేసి దీన్ని స్థాపించారు. అదే దాంతోపాటు ఈవెంట్ రిలేటెడ్ ఏవైతే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఎలాగైతే ఉంటాయో ఈవెంట్ ఇండస్ట్రీకి అనుబంధంగా ఉన్న మిగతా శాఖల వాళ్ళని కూడా సమన్వయపరిచి ఈ ఈవెంట్ ఇండస్ట్రీలోకి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక బిగ్ ఆర్గనైజేషన్గా తయారు చేయడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ని గత 7-8 సంవత్సరాలు బట్టి ఎమినెంట్ పీపుల్ అయిన మాలాంటి సీనియర్ మోస్ట్లు అందరం కూడా దీన్ని ఇప్పటివరకు రన్ చేయడం జరిగింది. మా స్థాయిల్లో దీన్ని ఇప్పటివరకు నడిపిస్తూ అందరినీ సమన్వయపరుస్తూ ఈ ఇండస్ట్రీని ప్రభుత్వం గుర్తించే విధంగా దాన్ని తీసుకురావాలని ఏపీ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు చాలా సంతోషిస్తున్నాను. రేపు జరగబోయే కార్యక్రమాలన్నిటికీ కూడా మంచి సహాయ సహకారం అందిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏపీసీఐ ఇండస్ట్రీకి మా గుప్తా గారు మరి ప్రెసిడెంట్గా ఎన్నికవడం, మరి ఆయన నేతృత్వంలో ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ఈవెంట్స్ కూడా, మరి ప్రభుత్వ ఈవెంట్స్ కూడా మరి ఎక్కడెక్కడి నుంచో పిలిపించుకుంటున్నారు గవర్నమెంట్. అట్లా కాకుండా మొత్తం నేతృత్వంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి జిఎస్టీ మేము కట్టుకుంటూ ఎక్కడికో పోతున్న డబ్బు, అలా కాకుండా మన రాష్ట్రంలో మేము వర్క్ చేసి మన రాష్ట్రంలోనే మనకే ఆ వర్క్స్ వచ్చేటట్టుగా కూడా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ క్యాటరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నా పేరు వరదరాజులు. ఈవెంట్ ఇండస్ట్రీ అండ్ క్యాటరింగ్ రెండు కూడా ఒక కార్యక్రమానికి ఇద్దరు ఉన్నప్పుడే అది సక్సెస్ అవుద్ది. కాబట్టి కలిసి నడుస్తామని ఇందు మూలంగా చర్చ. డిసెంబర్ 13, 2017న ఈ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి చాలా సేవా కార్యక్రమాలు, ఈవెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక వచ్చిన ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసుకుంటా చాలా వరకు బయట ఇతరత్ర సేవా కార్యక్రమాలన్నింటి కూడా చేసుకుంటా ఇప్పటివరకు ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు నూతన కార్యవర్గం, 3వ కార్యవర్గం ఈరోజు గుప్తా ఆధ్వర్యంలో గుప్తా యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో ఆల్ ది బెస్ట్ గుప్తా అండ్ టీమ్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలో నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఏపీ గ్రీన్ ఎనర్జీలో చాలా బలంగా ఉందని వెల్లడి. బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతంలో పూర్తయిన సీసీ వాల్ ను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు ఎనికేపాడు నుండి కొల్లేరు వరకు 57 కిలోమీటర్లు బుడమేరు డ్రైన్ పూడికతీత పనులు జరుగుతున్నాయని స్పష్టం. కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమన్న పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల పార్టీ బలోపేతం కోసం విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న నేతలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.